ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది, చూసే ప్రయత్నం చేద్దాం. అంగన్వాడీలో కొలువుల జాతర అనే హెడ్డింగ్ తోటి ఈనాడైతే ఆర్టికల్ రాసింది. నియామక ప్రక్రియ ప్రారంభం. 33 జిల్లాలో 15,982 ఖాళీలు. ఇందులో టీచర్ పోస్టులు 3,100, సహాయకుల పోస్టులు 12,882. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు. సో రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం అయితే భర్తీ చేయబోతుంది. ఆయా జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలను గుర్తించిన శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలోని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్స్ అయితే జారీ కాబోతున్నాయి. సాక్ష్యం ఆధారంగా మనకు నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్, అదేవిధంగా సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరిగా ప్రభుత్వం చేసింది. గతంలో 10th క్లాస్ ఉండేది మనకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి. సో తాజాగా ఇంటర్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఆయా పోస్టులకు కూడా ఇంటర్ అర్హత పెట్టారు. ఒకవేళ అక్కడ ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు లేనట్లయితే 10th క్లాస్ వాళ్ళతో కూడా భర్తీ చేయబోతున్నారు. ఓకేనా. ఇక మనకు లాస్ట్ 1 ఇయర్గా మనకు చెప్తున్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని. సో మొత్తంగా అయితే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాల్లో నోటిఫికేషన్స్ రాగా మిగతా జిల్లాలు కూడా రాబోతున్నాయి. ఇక అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి. ఓకేనా. అదే గ్రామానికి చెందిన పర్సన్ అయితే ఉండాలి. అదేవిధంగా మనకు ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు ఎస్టీ పోస్టులను ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయబోతున్నారు. సో జిల్లా స్థాయిలో పోస్టుల భర్తీ కాబోతుంటే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి మనకు కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. ఓకేనా. ఇది వరకు మనకు చేయడం జరిగింది. వీడియో చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. మనకు వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్కి వచ్చేసి 70 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. వితంతులకు 5%, అనాథలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వచ్చేసి 10 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇక జిల్లాల వారీగా ఖాళీ చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్ జిల్లాలో టీచర్లు 182 వేకెన్సీ ఉంటే ఆయా పోస్టులు వచ్చేసి 452 వేకెన్సీస్ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు 110 వేకెన్సీస్ టీచర్ ఉంటే 398 ఆయా పోస్టులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 56 టీచర్ పోస్టులు ఉంటే 252 సహాయకుల పోస్టులు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు వచ్చేసరికి 50 టీచర్ పోస్టులు ఉంటే 133 ఆయా పోస్టులు ఉన్నాయి. ములుగు జిల్లాలో 95 టీచర్ పోస్టులు ఉంటే 319 ఆయా పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 176 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 628 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి 80 టీచర్ పోస్టులు ఉంటే 435 ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే 80 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 601 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 70 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 352 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 56 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 230 వచ్చేసి ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 57 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 181 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 84 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 271 వచ్చేసి ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. మెదక్ జిల్లాలో టీచర్ పోస్టులు 63 ఉంటే ఆయా పోస్టులు వచ్చేసి 345 ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 106 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 445 వచ్చేసి మనకు ఆయా పోస్టులు అనేవి ఖాళీ ఉన్నాయి. కొత్తగూడెం జిల్లాలో 192 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే అత్యధికంగా ఆయా పోస్టులు 1033 ఉన్నాయి కొత్తగూడెం జిల్లాలో. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి 136 టీచర్ పోస్టులు, 655 ఆయా పోస్టులు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 116 వచ్చేసి టీచర్ పోస్టులు, 417 వచ్చేసి ఆయా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో 63 టీచర్ పోస్టులు ఉంటే 289 సహాయకుల పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. ఇక హనుమకొండ జిల్లాకు సంబంధించి 71 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 240 ఆయా పోస్టులు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 84 టీచర్ వేకెన్సీస్ ఉంటే 321 వచ్చేసి ఆయా పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో వచ్చేసి 148 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 688 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 62 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 270 వచ్చేసి ఆయా పోస్టులు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో 27 వేకెన్సీస్ ఉన్నాయి టీచర్ పోస్టులు, 187 వచ్చేసి ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెడ్చల్ జిల్లాలో 64 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 227 వచ్చేసి ఆయా పోస్టులు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 183 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 402 వచ్చేసి ఆయా పోస్టులు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 137 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 611 వచ్చేసి మనకు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 80 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 416 వచ్చేసి ఆయా పోస్టులు అనేవి ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక వికారాబాద్ జిల్లాలో 94 వేకెన్సీస్ టీచర్ పోస్టులు ఉంటే 399 వచ్చేసి మనకు ఆయా పోస్టులు అయితే ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 62 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 364 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి 32 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే
అదేవిధంగా 196 వచ్చేసి ఆయా పోస్టులు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. గద్వాల జిల్లాలో 65 వేకెన్సీస్ ఉంటే 308 వచ్చేసి ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వనపర్తిలో 47 టీచర్ పోస్టులు, 203 ఆయా పోస్టులు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 162 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 553 వచ్చేసి ఆయా పోస్టులు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మహబూబ్ నగర్ అన్నాను, మహబూబాబాద్ వచ్చేసి 116 478 వచ్చేసి ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తంగా మనకు 33 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, టీచర్ అదేవిధంగా సహాయకుల పోస్టులు మొత్తంగా 15,000 పైగా వేకెన్సీస్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాలో టీచర్ పోస్టులకు సంబంధించి ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలో ఒక వీడియో చేసినాను మన ఛానల్లో ఉంది, చూడండి, వారు చూసే ప్రయత్నం చేయండి. స్టెప్ బై స్టెప్ అయితే చేసినాను. మీ యొక్క ఫోన్లో కానీ మీ యొక్క సిస్టంలో మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.